ఇండస్ వ్యాలీని ఆపిన పాకిస్తాన్కు నీళ్లు రాకుండా సింధు నది ఆపి అడ్డుకట్ట వేస్తా అని చూస్తే చేతులు నరికేస్తాం. ఆపరేషన్ సింధూర్ పేరు మీద చేసిన ఒకటే ఒక స్ట్రైక్తోని బద్దలు ఇట్లా వణికిపోయినాయి. ప్లీజ్ ప్లీజ్ ఇంకోసారి మేము చెయ్యము, మమ్మల్ని వదిలేసేయండి అని చెప్పి దా 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 బేట దా ఇంకా పట్టించుకుంటాం లేదా. ఎంతసేపు పక్కన దగ్గర అడుక్క తిందాం. పాకిస్తాన్ పాస్పోర్ట్ ఇట్లా చూడంగానే పగజర్ ఫస్ట్ అని ఉముస్తున్నారు మా మీద. ఏం లేకుండా ఊరుకుంటూనే ఉంటారు, ఎంతసేపు ఉరుడేయగలదు. కానీ శాత కాదు. నీకు నీళ్లు కావాలంటే నువ్వు బార్డర్ టెర్రరిజంకి పులి స్టాప్ పెట్టాల్సిందే. ఈ నా కొడుకులు బతుకున్నన్ని రోజులు దునియా ప్రశాంతంగా ఉండదు. మ్యాప్ల నుంచి వెళ్ళి పాకిస్తాన్ని తీసేసి మళ్ళీ ఇండియాలోకి వేసేసుకోలేకపోయా. ఖతం. రాహుల్ గాంధీ చెప్పినట్టు ఖతం, టాటా బాయ్ బాయ్ గుడ్ బాయ్ గయా. ఖతం, బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్ గయా. ఇండస్ వ్యాలీని ఆపిన పాకిస్తాన్కు నీళ్లు రాకుండా సింధు నది ఆపి అడ్డుకట్ట వేస్తా అని చూస్తే చేతులు నరికేస్తాం అని చెప్పి పాకిస్తాన్ అన్నది. అచ్చా అట్లానా, నరుకు బిడ్డే, నువ్వు రెడీ చేసుకో, మేము చూస్తాం ఎట్లా నరుకుతాం అని చెప్పేసి మన గవర్నమెంట్ డిక్లేర్ చేసేసింది. మోదీ గారు ఈ ఇండస్ వాటర్ని ఆపడం వల్ల తాగనికి నీళ్ళు అయితే దూరం, కానీ కడగనికి కూడా నీళ్లు లేకుండా అయిపోయింది పాకిస్తాన్కి. ఇప్పుడు సడన్గా ఈ టాపిక్ ఎందుకు వచ్చిందంటే, ఈ పాకినా కొడుకులు మోదీ గారు ఏ రోజు కూడా ఇప్పటివరకు వాటర్ పైన ఇట్లా స్టాప్ చేయడం కానీ ఇట్లా ఎప్పుడు చేయలేదు. రీసెంట్గా జరిగిన ఇండియా మీద ద వరస్ట్ అటాక్, అది ఎంత గలీజ్ అటాక్ చేసిండ్రు ఈ లపాకినా కొడుకులు అని అంటే, ప్యాంట్లు ఇప్పి ఈడు హిందువా ముస్లిమా అని చూసి మరీ చంపిండ్రు. దగ్గర దగ్గర 26 మందిని వాళ్ళ పిల్లల ముందు వాళ్ళ పిల్లల ముందు హిందూస్ని చంపిండ్రు. ఇది ఉగ్రవాదానికి మతం లేదు అంటే ఉంది అని వాళ్ళే ప్రూవ్ చేసిండ్రు. ఇది జరిగిన తర్వాత ఇండియన్స్ ప్రతి ఒక్కరికి రక్తం మరిగిపోయింది. మోదీ గారు తీసుకున్న స్టాండ్ ఆపరేషన్ సింధూర్, దాంతో అలా బేస్లు పగలగొట్టేసిండ్రు. దాని తర్వాత ఇది సరిపోదు, ఈ వంకర బుద్ధి నా కొడుకులకి ఇది సరిపోదు, బరాబర్ మేము వీళ్ళకి యాక్షన్ చూపిస్తామని చెప్పేసి వాటర్ని ఆపిండో లేదో కథం. అబ్బాబ్బాబ్బాబ్బా మాకు నీళ్ళు ఆపేసిండ్రు, అబ్బాబ్బా వీళ్ళు తప్పు చేస్తున్నారు అనుకుంటా ఈడ్చుకుంటా ఇండియా మీద పడుతున్నది పాకిస్తాన్. ఇది పోయిండ్రు ఆడుతో నీడుతో రిక్వెస్ట్ చేయించుకుంటా మాకు వాటర్ ఇవ్వాలని చెప్పింది, కానీ ఇయ్యం, చేతులు నరుకుతా అన్నాడుగా చూస్తాం మేము కూడా అన్నట్టే మన వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు వాళ్ళ దేశం వాళ్ళకి కావాలా అని చెప్పేసి ఇండియా నుంచి వెళ్ళి సపరేట్ అయిపోయి వీళ్ళకి ఒక ఇస్లామిక్ కంట్రీగా మార్చుకొని వాళ్ళ దేశంని క్రియేట్ చేసుకున్నాడు జిన్నా. అబ్బాబ్బా ఏమన్నా అన్నట్టు జిన్నా తీసుకొని పోయాడు. ఒక దేశాన్ని మనం సపరేట్ చేస్తున్నాము అన్నప్పుడు తాగనికి నీళ్ళు, తిన్నికి తిండి, మన ల్యాండ్ ఎట్లుందో చూసుకొని అన్నా చేసుకోవాలా కదరా. ఆయనకి ఆ మాత్రం తెలియలేదు. డివైడ్ అయిపోయిన తర్వాత అయ్యో మాకు నీళ్లు లేవు అని చెప్పేసి మన కాళ్ళు మొక్కితే అప్పట్లో ఉన్న మహానుభావులు అందరూ కలిసి నెహ్రూజీ వాళ్ళకి ఈ వాటర్ టెరిటరీ నుంచి వెళ్ళి మేము మీకు 80% నీళ్ళు మీకు ఇస్తాం, దీన్ని 20% మేము యూజ్ చేసుకుంటాం అని చెప్పేసి వాళ్ళకి ఇచ్చిండు. ఇస్తే ఈ పాకిస్తాన్ నా కొడుకులు ఏం చేసిండ్రు, చిల్లర బుద్ధి కదా, ఆ నీళ్ళని తీసుకొని పంటలు వండించుకుంటా ఆ పంటలతో వచ్చిన పైసల్ని లేకపోతే అక్కడ ఏదైతే బిజినెస్ జరుగుతుందో ఆ పైసల్ని తీసుకొని టెర్రరిజంలో పెట్టి టెర్రరిజంని ఎంకరేజ్ చేసి సపరేట్ అయిపోయినా సరే ఇండియా మాత్రం నాశనం కావాలా. నేను అడుక్క తిన్నా పర్లేదు, కానీ ఇండియాడు మంచిగా అవుతున్నాడంటే మాత్రం నేను చూడ. మా పాకిస్తాన్లో ప్రజలు చచ్చిపోని, వాళ్ళు మొత్తం బర్బాద్ అయిపోని, ఇండియాలో ఒక్క ప్రాజెక్ట్ మంచిది జరిగిన, ఇండియాకు మంచి పేరు వచ్చిన, ఇండియా ప్రశాంతంగా మంచిగా ఉన్నా మేము చూడలేమబ్బా అని చెప్పే మెంటాలిటీతోని ఇలా టెర్రరిజంని పెంచుకుంటా పోషించుకుంటూ వస్తున్నది. ఎన్నిసార్లు అటాక్లు చేసిండ్రు, కానీ మనోళ్ళు ఎప్పుడు కూడా తిరిగి అటాక్ చేయకుండా పాపం అని చెప్పి వదిలేరు. అటాక్ చేసినా కూడా ఎందుకు వదిలేరు అని అంటే, ఇక మారతారులే, ఈసారి మీరు చేస్తే బాగోదురా భయ్, ఇక మారండి అని చెప్పి ఎన్నిసార్లు అటాక్ చేసినా అన్నిసార్లు ఆప్షన్ మనోళ్ళు ఇచ్చిండ్రు. ఎందుకంటే ఇండియా కొంచెం కైండ్ హార్టెడ్ కదా, సో వాళ్ళకి ఆప్షన్స్ ఇచ్చిండ్రు, మారడానికి ఆప్షన్ ఇచ్చిండ్రు. వీళ్ళు మారలే. ఇండియాతోనేమవుతుంది, ఇండియాకి మాతో పెట్టుకునే అంత దమ్ముందా, అంత సీన్ లేదు, శాత కాదు అని చెప్పింది. వీళ్ళు మర్చిపోయిన సంగతి ఏంటంటే, బంగ్లాదేశ్తోని పాకిస్తాన్ వార్ చేస్తున్నప్పుడు ఇండియన్ ఆర్మీ పోయి బంగ్లాదేశ్కి సపోర్ట్ చేసి పాకిస్తాన్ నుంచి వెళ్ళి విముక్తి చేపించి సపరేట్ కంట్రీగా మార్చి బంగ్లాదేశ్కి అండగా నిలిచింది.
కానీ ఇటు ఈనా కొడుకులు చిల్లర బుద్ధుల్లే బంగ్లాదేశ్ వాళ్ళు, ఇటు పాకిస్తాన్ అయితే అబ్బాబ్బాబ్బా ఇంత దరిద్రపు దేశం అయితే నాకు తెలిసి దునియాలో ఉండదు. ఇక అంతగానం పేసినాం వాళ్ళు. ఇక ఈ బంగ్లాదేశ్ తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకుందాం, వెరీ సూన్ దాని మీద కూడా ఒక వీడియో చేస్తాం. అయితే ఈ పాకిస్తాన్ వాళ్ళు మనం చేసిన ఫైట్ని మర్చిపోయి మళ్ళా అటాక్లు పెడుతూనే ఉన్నారు. ఇక పహల్గామ్ అటాక్ అయిన తర్వాత అప్పుడున్న గవర్నమెంట్ లెక్క ఇప్పుడున్న గవర్నమెంట్ లేదురా భయ్, అప్పుడున్న ఇండియా వేరు ఇప్పుడున్న ఇండియా వేరు అని చెప్పేసి ఒక్కటే ఒక ఆపరేషన్ సింధూర్ పేరు మీద చేసిన ఒకటే ఒక స్ట్రైక్తోని బద్దలు ఇట్లా వణికిపోయినాయి. ఏడికెను కొడుతుండ్రు ఈ మిసైల్ని, ఏడికెను తెస్తుండ్రు, ఎప్పుడు పడుతున్నాయి, ఇది ఏం కర్మకు వచ్చిందిరా భయ్. ఏదో నార్మల్గా ఒక నలుగురిని కొట్టేసే కట్టి మా నలుగురిని కొట్టాలి కానీ మొత్తం బార్డర్లు లేపేస్తున్నారు వీళ్ళు అని చెప్పేసి అట్లా సుక్కలు చూపించింది గవర్నమెంట్ మనది. ఇండియన్ పవర్ ఏందో అప్పుడు చూసిన తర్వాత ఇక కాళ్ళ బేరానికి ఒకటే మొక్కుడు వీళ్ళు. ప్లీజ్ ఇంకోసారి మేము చెయ్యము, మమ్మల్ని వదిలేసేయండి అని చెప్పి. సరే మేము ఇది వదిలేస్తున్నాం అని అనుకోకండి, దీన్ని పాజ్ చేస్తున్నాం అని చెప్పిండ్రు. చెప్పిన తర్వాత వీళ్ళు వేరే దేశాలతోని కాంట్రాక్ట్లు పెట్టుకుంటా, ఒకవేళ పాకిస్తాన్ మీద యుద్ధం జరిగినా మీ దేశం మీద జరిగినట్టే, మీ దగ్గర జరిగినా మా మీద జరిగినట్టే అని కొత్త కహానీలు పుట్టించుకుంటా, అగ్రిమెంట్లు చేసుకుంటా కొన్ని దేశాలను కలుపుకుంటా వేరు. ఎట్లాగో వీళ్ళు పెంపుడు కుక్క కాబట్టి యుఎస్కి ఆడిచ్చిన బిస్కెట్లు తీసుకొచ్చుకోవాలా, ఆ పైసలు తీసుకొచ్చి మళ్ళీ టెర్రరిజంలో పెట్టాలా. ఇదాన్ని షాబాజ్ షరీఫ్ గారు కూడా ఒప్పుకున్నాడు ఒక మీటింగ్లకి. కొన్ని డెకేడ్స్ నుంచి వెళ్ళి మేము మీరు చెప్పిందల్లా ఇంటా పోతున్నాం మేము, అయినా కానీ మీరు మమ్మల్ని పట్టించుకుంటలేరు అనుకుంటా వాళ్ళ మీద ఏడ్చుకుంటూ కూర్చున్నాడు. దా బేటా దా ఇంకా పట్టించుకుంటాం లేదా అని చెప్పేసి పక్కన కూర్చుండ పెట్టుకొని ఒక డిన్నర్ ఏమో చేయించండి, కొన్ని పైసలు ఇచ్చి పంపించండు. ఖుషి అయిపోయిన రేగాలు. ఎంతసేపు పక్కన దగ్గర అడుక్క తిందాం, లేదంటే ఇండియాని నాశనం చేద్దాం. ఇది తప్ప అరే అన్ని కంట్రీస్ డెవలప్ అవుతున్నాయి, మనతో పాటు విడిపోయిన ఇండియా ఇంత డెవలప్ అయింది, ఇంత పాపులేషన్ ఉన్నా కూడా ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసుకుంటుంది అండ్ వాళ్ళ గ్రేడింగ్ని పెంచుకుంటుంది, జీడిపిని పెంచుకుంటుంది. మేమెందుకు ఇంత చిల్లర నా కొడుకులు లెక్క దునియాలో ఎవ్వని దగ్గర పోయినా కూడా ఇంత రెస్పెక్ట్ ఉండదు. పాకిస్తాన్ పాస్పోర్ట్ ఇట్లా చూడంగానే పగజర్ అని ఉముస్తున్నారు మా మీద. ఆ సిగ్గ సచిన రాదు నా కొడుకులకి. ఇదంతా పక్కన పెట్టి వచ్చిన పైసలు కొని తీసుకొని మళ్ళీ టెర్రరిజంలో పెట్టి మళ్ళీ అలాని లేపి మళ్ళీ ఇండియా మీద అటాక్ చేయాలి. ఇవి చూసి విసిగిపోయిన మన ఇండియన్ గవర్నమెంట్, మోదీ గారు అండ్ వాళ్ళ గవర్నమెంట్ వీళ్ళకి మనం చాయిస్ ఇచ్చి లేదని చెప్పేసి కంప్లీట్గా వాటర్ని ఆపేసింది. కంప్లీట్గా వాటర్ని ఆపిందా అని అంటే అప్పుడప్పుడు కొన్ని ఇడుస్తున్నది. ఎందుకు ఇడాల్సి వస్తుంది అంటే మన దగ్గర కూడా ఆ వాటర్ని కంప్లీట్ స్టోర్ చేసే అంత రిజర్వాయర్స్ కానీ డ్యామ్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇంకా కొంచెం తక్కువ ఉంది. సో ఇప్పుడు వాటిని కూడా ఆ బార్డర్ దగ్గరలో మొత్తం పెద్ద డ్యామ్లు కట్టుకుంటా, రిజర్వాయర్లు కట్టుకుంటా ఖచ్చితంగా వీటిని స్టాప్ చేస్తామని చెప్పేసారు. ఇప్పుడు వీళ్ళకు నీళ్ళు ఇవ్వకపోతే ఇలా పంటలు పండవు, తాగడానికి నీళ్ళు ఉండవు, కడుక్కున్నైతే దూరం మాట. ఎట్లన్నా వాళ్ళు ఏం చేస్తారో అసలు ఎట్లుంటారో వాళ్ళ బతుకులు వాళ్ళకే తెలియాలి. సో వీటికి దూరం అయితే ఈ వాటర్ స్టాప్ చేసినందుకు మీ మీద అట్లా చేస్తాం, మీ మీద ఇట్లా చేస్తాం అని చెప్పేసి అంటే ఇప్పుడు ఏమి లేనోడు ఎగిరెగిరి పడతాడు, అన్ని ఉన్నోడు మూసుకొని కూర్చుంటాడు అన్నట్టు. ఏం లేకుండా కూడా ఊరుకుంటూనే ఉంటారు, ఎంతసేపు ఊరుకుంటే వేయగలదు కానీ శాత కాదు. అట్లా మళ్ళా ఇండియా మాకు వాటర్ని ఆపేసి మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెడుతుందని వరల్డ్కి చూపిస్తున్నారు. కానీ మోదీ గారు ఒకటి చెప్పింది ఏంది, మా జవాన్ల రక్తం, మా ఇండియన్స్ రక్తం, నీళ్లు ఒక్క దగ్గర కలవవు, కలిసి ఉండవు, ఇది క్లియర్ అని చెప్పాడు. నీకు నీళ్లు కావాలంటే నువ్వు బార్డర్ టెర్రరిజంకి పులి స్టాప్ పెట్టాల్సిందే. లేదు నేను మారను, నా వంకర బుద్ధి ఇంతే, ఖచ్చితంగా టెర్రరిజంని పెంచి పోషిస్తా, నేను టెర్రరిస్ట్ అటాక్లు మీ మీద చేస్తా అని మీరంటే ఆపరేషన్ సింధూర్ ఇట్స్ ఎ డెమో. సినిమాకి ముందు ట్రైలర్ టీజర్ ఎట్లా ఉంటాయో అట్లాంటిది ఇది. మళ్ళొక్కసారి దాన్ని పాజ్ చేసింది కానీ మేము ఇప్పుడు పాజ్ని పక్కకు జరిపినామే అనుకో, ఈసారి టెర్రరిజం అయితే దూరం మాట, పాకిస్తాన్ మొత్తం దరిదాపులు ఉండదు, ఇది మాత్రం క్లియర్ అని చెప్పారు. నేను కూడా నా సైడ్ నుంచి వెళ్ళి కూడా మన గవర్నమెంట్కి మన హెడ్లకి రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, నీళ్ళైతే ఆపినాం, కొట్టినాం గట్టిగానే, కానీ ఈసారి ఏదైనా అటాక్ ఇండియన్స్ మీద కానీ ఇండియా మీద కానీ చేస్తే పాకిస్తాన్ ఇక ఎక్స్క్యూజ్లు, పాజ్లు, రిక్వెస్ట్లు, సీజ్ ఫైర్లు ఇవి వద్దు సార్. ఒకటి అయితే ఆడు లేదా మనం, ఈ రెండుట్లు ఏదన్నా ఒకటే మిగిలాల. ఈ నా కొడుకులు బతుకున్నన్ని రోజులు
దునియా ప్రశాంతంగా ఉండదు. దునియా ప్రశాంతంగా ఉండదు, మనల్ని మాత్రం టార్గెట్ చేస్తుంటే మనల్ని ప్రశాంతంగా ఉండనియరు. సో కచరాని బురదల రాయేస్తే అది మనం అది చిల్లుతుంది కదా, చిల్లుతుంది కదా అని అంటే మొత్తం బురదనే జరిపేసిన వాడికి కాడికని ప్లేస్ ఖాళీ అయిపోతుంది. కొన్ని రోజులు గలీజ్గా అనిపిస్తుంది. దాని తర్వాత దాంట్లో మొక్కలు గిక్కులు వేసి దాన్ని సెట్ చేసేసుకోవచ్చు. ఈడ కూడా అంతే. ఈ పాకిస్తాన్కి ఇట్లా మారకపోతే ఇది కూడా ఒక బురదలాగా ట్రీట్ చేసి దాంట్లో రాయిలు వేసే బదుల మొత్తం స్వైప్ అవుట్ చేసేసేయాలి. అంటే మ్యాప్ల నుంచి వెళ్ళి పాకిస్తాన్ని తీసేసి మళ్ళీ ఇండియాలోకి వేసేసుకోలేకపోయా. ఖతం. రాహుల్ గాంధీ చెప్పినట్టు ఖతం, టాటా, బాయ్ బాయ్, గుడ్ బాయ్, గయా. ఇగో ఇట్లా కావాలి ఇక పాకిస్తాన్ పరిస్థితి. ఆడ ఉన్న టెర్రరిస్ట్ కొడుకుని లేపేయాలా, మంచిగా ఉన్న వాళ్ళని కలుపుకోవాలా, సీదా సాదా ఉంటే మంచిది, లేదంటే మీకు కూడా తోమతో మిడిస పెడతామని చెప్పాలా. అయితేనే మారుతుంది ఇక ఈ పాకిస్తాన్. కానీ ఇండియన్ గవర్నమెంట్ తీసుకున్న స్టాండ్ మాత్రం సూపర్ సార్. కడుక్కోనికి నీళ్లు దూరం కానీ తాగనికి కూడా లేకుండా చేసిండ్రు చూసినామా, హ్యాట్స్ ఆఫ్ సార్. ఒక నీళ్ళు ఆపితేనే సుక్కలు చూపించిండ్రు. ఒక బాంబే ఎట్లుంటుందో చూసుకుంటారు. ఇంకా పాకిస్తాన్ మారుండ్రు రాబోయ్, మీ జాగలో మీరు ఉండుర్రి, మా జాగలో మేము ఉంటాం. నీళ్ళు అవి మయ్యి మేము ఇస్తే మీరు తీసుకున్నారు, మేము ఇవ్వకపోతే మూసుకోవాలి. ఇది మాత్రం పక్కా క్లియర్. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.